తమిళ హీరో అజిత్ గారి లాగా బైక్ మీద వచ్చాడు ఆయన కదా. అందరికీ నమస్కారం. పాట వింటే చాలా రోజుల తర్వాత మంచి తెలుగు పాట విన్నట్టుంది. అన్ని తెలుగు మాటలు, తెలుగు ఎక్స్ప్రెషన్స్ చాలా చంపేస్తావే మనుషు ప్రజల్ని అని పదం కానీ, మతిపోగొట్టం కానీ ఎంత చక్కగా ఉందంటే పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ భాస్కర్ అన్నయ్య, చాలా మంచి పాట రాసావు. చాలా కాలం పాటు పాట చూడండి మీరు, లూప్లో డ్రైవ్లో వెళ్తుంటే వినడం అనిపిస్తుంది ఈ పాట. సరదాగా సాయంత్రం పూట చిన్న సెటప్ పెట్టుకుంటే అనిపిస్తుంది పాట, బైక్ మీద ఇయర్ ఫోన్స్లో పెట్టుకుంటే అనిపిస్తుంది పాట. అలాంటి పాట చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే ఇది విజయబుల్గా నేను గురించి నాకు ఎప్పుడూ చాలా ఇష్టం ఏంటంటే ఆయన తన రూట్స్లో ఉంటాడు. ఆ పాట కూడా అందులో రూట్స్లోంచి వచ్చింది. ఆయన మొన్న లాస్ట్ టైము బ్యాండ్ మ్యాన్ అని అనుకుంటాను, అడిగితే ఎక్కడి నుంచి వచ్చారండి, మీ ఇల్లు ఎక్కడండి, కాకినాడ అన్నాడు. సరే కాకినాడ ఊరండి, ఇల్లు ఎక్కడ అని అడిగా. ఇల్లు కూడా కాకినాడే అన్నాడు. కాదండి హైదరాబాద్లో ఎక్కడ అన్నా, లేదు కాకినాడలోనే ఉంటానండి అన్నాడు. కాకినాడ నుంచి మ్యూజిక్ అండి మొత్తం ఫంక్షన్లకే పొద్దున గౌతమి, రాత్రి గౌతమి, పొద్దున వస్తానని మళ్ళీ సాయంత్రం గౌతమికి వెళ్ళిపోతాను నేను. అంటే ఆ రూట్స్లో ఇదివరకు మన మలయాళం మ్యూజిక్ డైరెక్టర్స్, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఆ రూట్స్లో ఉండడానికి కారణం వాళ్ళ పల్లె వాసన, మట్టి వాసన కోసం అలా ఉంటారు. అలాంటి మంచి మ్యూజిక్ డైరెక్టరు భాస్కర్ భట్లు. సరే ఇద్దరు రాజమండ్రి వాస్తవ్యులు, ఆయన కూడా ఇద్దరు కలిసి చాలా చక్కటి మ్యూజిక్ చేసి పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది చేసినందుకు చాలా థ్యాంక్స్ ఒరియా పిల్లకి. ఇకపోతే మా హీరో శ్రీ విష్ణు, నేను మీకు కోన గారికి తెలుసు, మీరు ఆయనకి చెప్పబోయేది. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మా ఆఫీస్కి ఒక ఓటీటీ ఎక్విజిషన్ హెడ్ వచ్చాడు. చాలా ఒక 4-5 చాలా పెద్ద బాంబే నుంచి. ఇట్స్ వెరీ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్. అప్పుడు మాట్లాడుకుంటుంటే ఏమండి నెక్స్ట్ 4 ఇయర్స్లో ఎవరండి బాగా లీడ్ చేసే హీరోలు అని అడిగితే డోంట్ బి సర్ప్రైజ్డ్ అన్నాడు. ఎవరో చెప్తారు కదా అని కొద్దిగా ఆతృతగా వింటే శ్రీ విష్ణు అన్నాడు అతను. 4 ఇయర్స్ బ్యాక్ చెప్పాడండి. ఇట్స్ నాట్ నౌ, 4 ఇయర్స్ బ్యాక్. అదేంటండి అని అడిగితే అతని సినిమాలు చూస్తారని జనం, పీపుల్ విల్ వాచ్ హిమ్ బికాజ్ పీపుల్ లైక్ టు వాచ్ హిస్ ఫిల్మ్స్, హీ హ్యాస్ దట్ ఫేస్, హీ హ్యాస్ దట్ కమాండ్ ఆన్ ఫిల్మ్స్ అన్నాడు. అంటే అసలు ఎవడో బాంబేలో వాడికి ఇది ఒరియా పిల్లలాగా వాడు ఏ గుజరాతీయో రాజస్థానో అయి ఉంటాడు, కానీ వాడు అంత రీసెర్చ్ చేసి వాడు అని ఎందుకు అంటున్నాడంటే వాడికి వినడు కాబట్టి ఇది రీసెర్చ్ చేసి మీ గురించి చెప్పాడంటే అది మీరు అచీవ్ చేసుకున్న మీరు స్వయం కృషి అది. అండ్ కీప్ ఇట్ అప్ అండి. అలాగే నేను ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ కూడా చేశాను. మా డైరెక్టరు అప్పుడే నాకు అనిపించింది కోనా గారి దగ్గర, సార్ మంచి డైరెక్టర్ సార్, ఫస్ట్ షాట్ చాలా షార్ట్ నేను చిన్న క్యారెక్టర్ చేశా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఫైనల్లీ నాకు కోనా వెంకట్ గారు అంటే మా ఫ్యామిలీ. నేను ఆయన ఫ్యామిలీ మెంబర్ని, ఆయన నా ఫ్యామిలీ కాదు, నేను ఆయన ఫ్యామిలీ మెంబర్ని. మా ఇంట్లో ఏం చేసినా ఆయనకు తెలియకుండా ఉండదు. ఎవ్రీడే పొద్దున ఆయన తిట్లు, ఆయన ప్రశంసలు, ఆయన సలహాలతో నా జీవితం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సినిమా కూడా బ్యాండ్ మేడం లాగా ఆయన చాలా పెద్ద హిట్ అవ్వాలని. అంతకంటే ఎక్కువగా నా కృష్ణ గారు, నా నైబర్ కృష్ణ గారు ప్రొడ్యూసరు, ఆయన 401 and 204 మా వైఫ్, ఆయన వైఫ్ ఫ్రెండ్స్ కూడా. ఆయన ఒకరోజు కోనా వెంకట గారితో సినిమా చేస్తానండి అని చెప్పాడు ఆయన. కంగ్రాచులేషన్స్ సార్, ఇది ఆల్ ది బెస్ట్ కూడా కాదు, గ్యారంటీగా మీరు మంచి సినిమా చేస్తారు, మంచి డబ్బులు. ప్లస్ నాకు ఇష్టమైన హీరో శ్రీ విష్ణుతో సినిమా చేయడం అంటే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మా అన్నగారు రఘుబాబు గారు, అలాగే శ్రీకాంత్ అయ్యం గారు, ఇప్పుడు అజిత్ లాగా వచ్చాడు ఆయన బైక్ మీద. వాళ్ళిద్దరిని పెట్టుకోవడం ఊరికే ప్యాడింగ్ అలా కాదు, ఆర్టిస్టులు కాదు వీళ్ళు. నిజంగా క్యారెక్టర్ కలంతో రాస్తేనే వచ్చే ఆర్టిస్టులు వీళ్ళు. రఘుబాబు గారు ఉండాలి ఈ క్యారెక్టర్కి, శ్రీకాంత్ అయ్యం గారు ఉండాలి ఈ క్యారెక్టర్కి అన్నప్పుడే వాళ్ళని కాస్ట్ చేయగలం. అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో అంటే చాలా గొప్ప కథ అయి ఉంటుంది. ఇది చాలా మంచి కథ అయి ఉంటుంది. రాధిక్ గారు వచ్చారంటే చాలా మంచి కథ అయి ఉంటుంది. ఇంకా ఎన్నో ప్రమోషనల్ ఈవెంట్స్ ఉంటాయి. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం. కామ్రేడ్ కళ్యాణ్, వీఆర్ ఆల్ కామ్రేడ్స్ ఆఫ్ కామ్రేడ్ కళ్యాణ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ బివిఎస్ రవి గారు. రఘుబాబు